నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ భూకంపంతో వణికిపోయిన టర్కీ, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు. లక్షలాది వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి, సుప్రీం సంచలన ఆదేశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, బాధితుల అర్జీల తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టండి, అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్న కమిషనర్ ఎన్ మౌర్య. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రతి సోమవారం లాగే జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయి. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. జిల్లా నలుమూల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్లలో అధికారులు స్పందించిన పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రావి మనోహరాచారి, నాగభూషణం, వెంకటనారాయణ, డిఎస్పీ ఎస్బి సాదిక్, ఎస్పీ సిఐలు జయచంద్ర, తిమ్మయ్య, హరిప్రసాద్, రాములు, సునీల్, బాబీ, సంజీవ్ కుమార్ మరియు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం అధికారులతో నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు, లోతట్టు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందస్తుగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి తొలగించి వర్షపు నీరు, మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అన్నారు. పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. నీరు నిలిచిన ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని అధికారులను ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతిరోజు అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయాలని అన్నారు. లక్ష్మీపురం వద్ద ఏర్పాటు చేయనున్న కూడలి వివరాలను స్మార్ట్ సిటీ ఈఈ రవి కమిషనర్కు వివరించారు. అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 38 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 13 మంది తమ సమస్యలు తెలుపగా 25 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, శైలజలు తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. కనకభూషణ్ లేఅవుట్ నందు కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గొల్లవానిగుంటలో డ్రైనేజీ కాలువలు ఒక లెవెల్ లేకుండా నిర్మించడంతో వర్షపు నీరు ఆగిపోతున్నాయని, నూతనంగా రోడ్లు ఏర్పాటు చేయాలని, రాయలవారి వీధిలో డ్రైనేజీ బ్లాక్ అవుతోంది, పరిష్కరించాలని, వరదరాజనగర్ మొదట్లో ఉన్న దిమ్మె వద్ద చెత్త వేస్తున్నారు, తొలగించాలని, చెట్ల కొమ్మలు తొలగించాలని, గొల్లవానిగుంటలో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు, పరిష్కరించాలని, సుబ్బారెడ్డి నగర్ 2వ లైన్లో రోడ్డు మరమ్మతులు చేయాలని, జబ్బార్ లేఅవుట్ నందు పార్కు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు, అడ్డుకోవాలని, బైరాగిపట్టెల్లోని కాలువల్లో మురుగునీరు తొలగించాలని, కేశవాయనగుంటలో నూతన డ్రైనేజీ కాలువలు, రోడ్లు నిర్మించాలని, లక్ష్మీపురం కూడలిలో శంకరంబాడి విగ్రహంకు నిచ్చెన సుందరీకరణ చేయాలని, రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్లు, టాక్సీలు, ఆటోలు వ్యాపారస్తులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు, నియంత్రించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తమిళనాడు తిరుత్తనికి చెందిన పరిమళ 4 సంవత్సరాల నుండి అధిక కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వచ్చి స్కాన్ తీసుకోవడంతో పిత్తాశయం నాళంలో కొన్ని రాళ్లు ఏర్పడడంతో దిగ్విజయంగా హాస్పిటల్ యాజమాన్యం ఆపరేషన్ చేయడం జరిగిందని రష్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు.
కడుపు నొప్పితో మూడేళ్ళ నుంచి చాలా హాస్పిటల్ తిరిగారు. ఎన్ని హాస్పిటల్ పాసింగ్? హాస్పిటల్గా చూసి 3 ఏళ్ళుగా చాలా హాస్పిటల్ చూశారు. తమిళనాడు నుంచి వచ్చారు, చాలా హాస్పిటల్ చూశారు. అందులో ఇక్కడ వచ్చిన తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నమాట, పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయి. ఆ పిత్తాశయం రాళ్ళు కూడా కిందికి దిగిన తర్వాత ముందు 4వ రాయి మెడికల్ గ్యాస్ట్రాంటాలజీ వాళ్ళు గ్యాస్ట్రాంటాలజీ తీసేశారు. ఈఆర్సీ పెన్లో తీసిన తర్వాత మాలో 3 వారాలకి పిత్తాశయంని ల్యాప్రోస్కోపీ దాకా తీయడం మొదలెట్టారు. ల్యాప్రోస్కోపీ హార్మోన్స్ కాదు. ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు చూస్తే ఏంటంటే అక్కడ సిబిడి అంటారు, పిత్తాశయంలో ట్యూబ్లో రంధ్రం పడి పిత్తం కారుతుంది. అందువల్ల పెయిన్ బాగా ఎక్కువ వచ్చింది. అంటే సిబిడి నుంచి అంటే కామన్ బెల్ట్ దాని నుంచి కారుతుంది. తర్వాత మేము ఏం చేసామంటే దాన్ని తీసుకొని అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేయాలి, కానీ అక్కడ పిత్తనాళం బాగాలేదు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాల్సి ఉండేది, కోత పెట్టి తీయాల్సి ఉండేది. కానీ ఆ సిబిడిని కూడా ల్యాప్రోస్కోపీతోనే రిపేర్ చేయడం వల్ల ఈ పేషెంట్ 3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోయింది. కోత కుట్లేం లేదు, ల్యాప్రోస్కోపీ అందులో హార్మోనిక్ వాడడం వల్ల 3 రోజులు ఇంటికి వెళ్ళారు. పేషెంట్ హాస్పిటల్కి వచ్చారు. వీడికి పచ్చకామరలతో వచ్చారు. వీడికి ఫిస్టులా ఉండింది. దాన్ని మేము ల్యాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స చేసాం. చాలా అరుదైన శస్త్రచికిత్స ఇది. అంటే మామూలుగా అంటే రికవరీ చాలా లేట్ అవుతుంది వీళ్ళలో, కానీ పేషెంట్ చాలా తొందరగా రికవరీ అయ్యారు. చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. చక్కగా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్ మా దగ్గరకు వచ్చారు. పేషెంట్ అయితే ఇప్పుడు నార్మల్గా చక్కగా ఉన్నారు. పోస్ట్ ఆఫ్ స్కాన్ కూడా చేశాము, అన్నింటిలో కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. బాధపడ్డా, హెల్త్ బాగుండా. రస్ హాస్పిటల్కి వచ్చినాక బాగుండదు, నా ఊళ్ళో బాగుండదు. అది చంద్రగిరి సార్. వాళ్ళు ఆల్సర్ మరొక వచ్చింది. వాళ్ళ ఇప్పుడు పిత్తపైలో రాళ్ళు ఉన్నాయి అని ఎత్తినారు సార్. డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ బాగుండదు. ఆపరేషన్ చేసినాక ఇప్పుడు బాగుండదు. మాకు ఆడ తమిళనాడులో చెప్పినారు, ఈ హాస్పిటల్కి పోండి అని చెప్పినారు. ఏడకి వచ్చినాక ఇప్పుడు బాగుండదు. తిరుపతి బైరాగిపట్టణ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలోని వామపక్షాలు, ప్రజా సంఘాలు ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ, ప్రధాని మోడీ అంబానీ, అదానీ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా అవలంబిస్తున్న విధానాల్లో ఈ స్మార్ట్ మీటర్ల విధానం కూడా ఒకటని, దీనిని కార్యరూపం దాల్చితే సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారం కాబోతుందని వెల్లడించారు. ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను బద్దలు కొడతామని హామీ ఇచ్చి తీరా గెలిచిన తర్వాత వారే దీనికి మద్దతుగా నిలబడటం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1200 కోట్ల ప్రజాధనంతో స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టి ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని పెంచడం సరైన నిర్ణయం కాదని, దీనిని మార్చుకోకపోతే ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 100,000 kV ఇది 1,60,00,000 అయితే 1,90,00,000 అమ్ముతున్నారు. 30 లక్షల తేడా. అదేవిధంగా మీటర్ పోల్స్, ఒక్కొక్క పోలు అట్లాంటి పోళ్ళు 3,292 అయితే 10,000కి అమ్ముతున్నారు. అంటే ఇవన్నీ కూడా రైతు ఇబ్బంది పడతాయి. తర్వాత మీటర్లకు సంబంధించిన స్మార్ట్ మీటర్లు కూడా వాల్యూ ఉంది. అది కూడా అప్పు మనకి ఇచ్చి నెల వసూలు చేస్తారు. అంటే దీన్ని బట్టి కేవలం కరెంటు వచ్చేటువంటి ఛార్జీలు మాత్రమే కాదు, వీళ్ళు వాడేటువంటి వైర్లు, పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా ట్రిపుల్గా అమ్ముతున్నారు. అవన్నీ కొనాలి. దేశం చాలామంది తయారు చేస్తారు, ఆడ కొనడానికి వీళ్ళే, వాళ్ళు చెప్పిన చోటే కొనాలా. ఇది ఒక నిలువు దోపిడీ అంటే తిరుక్షవరం అంటారు. ఇది ఇంకా తలకాయ కూడా కోసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒప్పందం. ఇది స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి నేను మీ అనుకున్నానని చెప్పిన అతను ఈరోజు స్మార్ట్ మీటర్లు ముద్దయిపోయినాయని నేను అడుగుతా ఉన్నా. ఎలా అదాని ఏం మీకు ఎర చూపారు, ఏ రకంగా వాళ్ళ దగ్గర ప్రయోజనం పొందారో నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే దీన్ని రద్దు చేయాలి. రేపు 28వ తేదీ ఆగస్టు 28వ తేదీ తస్మాత్ జాగ్రత్త అని ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది. స్మార్ట్ మీటర్లను పగలగొట్టడం, అలాగే ప్రజా ఉద్యమాన్ని తీవ్ర స్థాయి తీసుకురావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రెండేళ్ల డి ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని ప్రిన్సిపల్ ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రవేశపెట్టిన రెండేళ్ల డి ఫార్మసీ కోర్సులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇంటర్ రెగ్యులర్ లేదా ఓపెన్ కేటగిరీలో ఎంపీసీ మరియు బైపీసీ చదివిన విద్యార్థులు డి ఫార్మసీకి అర్హులని, ఆసక్తి గల యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డి ఫార్మసీ చేయడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, కోర్సు పూర్తి చేసిన వెంటనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే వైద్య కళాశాలలో మరియు ప్రైవేట్ మెడికల్ షాపులలో ఉపాధి పొందే అవకాశం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యే సమయంలో 10వ తరగతి మార్కుల జాబితా, ఇంటర్ మార్క్ లిస్ట్, కుల ధృవీకరణ పత్రము, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు కంపల్సరీ అని తెలిపారు. విద్యార్థులకు అడ్మిషన్ జరిగే సమయంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కళాశాల యాజమాన్యం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని మీడియాకి ద్వారకనాథ్ రెడ్డి తెలియజేశారు. నేర నియంత్రణలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ప్రవేశపెట్టిన డ్రోన్లను ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కూడా ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ప్రవేశపెట్టిన డ్రోన్లు నేర నియంత్రణలో మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు. కానీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శించేందుకు దేశ నలుమూల నుండి నిత్యం లక్షల సంఖ్యలో యాత్రికులు తిరుపతి నగరానికి విచ్చేస్తూ ఉంటారు. వీరు కొంతమేర ట్రైన్లలో, బస్సులలో తిరుపతి నగరానికి చేరుకున్నా మిగతా వారు మాత్రం తమ సొంత ప్రైవేటు వాహనాల్లో తిరుపతి నగరానికి చేరుకుంటుంటారు. దీనితో నగర ప్రధాన కూడళ్లలో మాత్రమే కాకుండా పలుచోట్ల నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం పరిపాటిగా మారింది. వందల కొద్దీ ట్రాఫిక్ సిబ్బంది వారి వారి విధులను నిర్వహిస్తున్నప్పటికీ ట్రాఫిక్ను సరళీకృతం చేయడం పెద్ద సమస్యే అని చెప్పాలి. నూతనంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేర నివారణకు ఉపయోగించే డ్రోన్లను ట్రాఫిక్ను నియంత్రించేందుకు కూడా ఉపయోగించడం సత్ఫలితాలను ఇస్తుందని పలువురు సామాజికవేత్తల అభిప్రాయం. దీనివలన ఇంధనము, సమయము, శబ్ద కాలుష్యము చాలా వరకు నియంత్రించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి సమస్యాత్మక ప్రదేశాల్లో వీటి ద్వారానే హెచ్చరించడం లేదా సమీపంలోని పోలీసు కార్యాలయాలకు సందేశాలను పంపించడం ద్వారా ట్రాఫిక్ను చాలా వరకు నియంత్రించవచ్చు. తిరుపతి పోలీస్ శాఖ వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి డ్రోన్ సిస్టమ్ ద్వారా కొన్ని మిస్క్రెంట్స్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి బ్యాకప్ చెకప్స్ ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. చాలా సంతోషం, ధన్యవాదాలు సార్. అయితే ఇదే సిస్టమ్ని ట్రాఫిక్ మెథడ్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి అర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ అవర్స్, ఆఫీస్ అవర్స్లో 2 అవర్స్, అదేవిధంగా ఈవినింగ్ అవర్స్, అంటే ఆ ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ఆ సమయాల్లో 2 అవర్స్ పాటు ఈ డ్రోన్ సిస్టమ్ ద్వారానే ఎక్కడ ట్రాఫిక్ కంజెస్ట్ అవుతూ ఉంది దాన్ని ఐడెంటిఫై చేసి విత్ ఇన్ ద లోకల్ సర్కిల్, లోకల్గా అవైలబుల్గా ఉండేటువంటి ఆ పోలీస్ టీమ్స్ ద్వారా ఆ ట్రాఫిక్ని కొంచెం క్లియరెన్స్ ఇప్పించినారంటే ప్రజలకు సంతోషకరంగా ఉంటుంది. సిపిఎస్ అంతమే మా లక్ష్యంగా, ఓపీఎస్ సాధనే మా ఆశయంగా సెప్టెంబర్ 1న గుంటూరు, విజయవాడల మధ్య పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చీర్ల కిరణ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం సిపిఎస్ ఉద్యోగస్తుల చీకటి రోజు అయినటువంటి సెప్టెంబర్ 1వ తేదీన గుంటూరు, విజయవాడ మధ్యలో వందలాది మంది సిపిఎస్ ఉద్యోగస్తులతో పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాలుగా 4 లక్షల మంది ఉద్యోగస్తులు పెన్షన్ లేకుండా అల్లాడుతున్నారు. వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే తప్పకుండా పెన్షన్ ని పునఃప్రవేశపెడతాం, సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్తూ ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది. ఆఖరికి వృద్ధులకు ఇచ్చే పెన్షన్లో సగ పెన్షన్ కూడా ఈరోజు సిపిఎస్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే
రాని పరిస్థితి ఏర్పడింది. మేము 20 సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ కోసం పోరాడుతుంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని మోసం చేస్తూ జీపీఎస్ అని, యూపీఎస్ అని ఇలా రకరకాల పెన్షన్ స్కీములు తీసుకొని వచ్చి మా ముందు ఉంచుతున్నారు. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మాకు ఈ జీపీఎస్ గానీ యూపీఎస్ గానీ అవసరం లేదు, మాకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని పునఃప్రవేశపెట్టాలని చెప్పేసి మేము గత 20 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి కరకంబాడి రోడ్ రిలయన్స్ స్మార్ట్ భవనంలో ఉన్న ది కోవర్క్ స్పేసెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు నష్టపరిహారం అందించాలని ది కోవర్క్ స్పేసెస్ ఇండియా ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు డిమాండ్ చేశారు. మేము పోలీసు వారిని కలిసి మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసాము. మీకు ఏటేటి ఉన్నాయి ప్రూఫ్స్ అని అడిగారు, అన్నీ ఇచ్చాము. రెంటల్ అగ్రిమెంట్తో పాటు అతను పేమెంట్ చేసే ఇన్వాయిస్లు అన్నీ ఇచ్చాము. ప్లస్ మా జిఎస్టీ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, స్టార్టప్ రికగ్నైజేషన్ సర్టిఫికేట్ అన్నీ ఇచ్చాము. ఎస్ మీకు అన్నీ ఉన్నది అన్నారు. అయినా వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు రెగ్యులర్గా. నిన్న మాత్రం ఏం చేశారంటే ఆఫీస్ తాళాలు ఎరగొట్టేసి, నేను సెకండ్ సాటర్డే హాలిడే, తాళాలు ఎరగొట్టేసి మా ఆఫీస్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తారు సార్. నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ షేర్ చేశాను. మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మాత్రం స్టార్టప్స్ డెవలప్ చేయండి, ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ డెవలప్ చేయండి, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని అంటారు. కానీ రియలిస్ట్గా మాత్రం లోకల్ థగ్స్ మాత్రం సజావుగా చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు సార్. మా మీద ఏ విధమైన ఎవరికైనా హెల్ప్ చేసే నేచర్లోనే ఈ విధంగా ఎన్నో మంది జాబ్లు ఆపర్చునిటీస్ లోకల్ వారికి ఎన్నో మందికి వచ్చింది. విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలకు అనుమతిని రద్దు చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇంటర్ బోర్డు తీసుకువచ్చిన అప్రజాస్వామిక ఉత్తర్వులను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు తిరుపతి టౌన్ క్లబ్ వద్ద నిర్వహించిన ధర్నా పోలీసుల రాకతో రసాభాసగా మారింది. 9వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు విద్యాలయాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పేసి ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పేసి కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి టౌన్ క్లబ్ సెంటర్లో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారి ప్రజాస్వామ్యయుతంగా దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మేమంతా విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈరోజు అక్కడ ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులు ఏదో ఆక్రోశంగా ఈరోజు విద్యార్థులపై ఏఎస్ఎఫ్ మన ప్రవీణ్ మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. అంటే ఈరోజు ఉదయ్ మీద ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఉదయ్ మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. అంటే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాయలు ఈరోజు ఫీజు వసూలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ఏమాత్రం అమలు చేయడం లేదు. వాటన్నిటిపైన ఈరోజు నిరంకుశంగా ఈ ప్రభుత్వము ఈరోజు వాటిని అడ్డుకోకపోగా విద్యార్థి సమస్యల కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా విద్యార్థి సమస్యల మీద పట్టించుకోలేదు. విద్యార్థి సమస్యల మీద పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు వాటి మీద పెద్ద ఎత్తున పోరాడతామంటే వీళ్ళు ఈ విద్యార్థి సంఘ నాయకులు ఇదే విధంగా పోరాడితే మనం గద్దె దిగే విధంగా కూడా ఈ విద్యార్థి సంఘ నాయకులు మన మీద పోరాడతారనేసి మీరు ఆలోచనతోనే ఈరోజు మాత్రం విద్యార్థి సంఘాల గురించి భయపడి మీరు ఈ ఉత్తర్వులు జారీ చేస్తారని నేను తెలియజేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఒక పక్క పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ పుస్తకాలు అమ్మకూడదంటే ఈరోజు చూడనట్టుగా పట్టించుకున్న ఈ ప్రభుత్వం ఈరోజు ఫీజులు ఒక పక్కంగా కార్పొరేషన్లు ఎంత ఫీజు వసూలు చేయాలా, మున్సిపాలిటీలు ఎంత ఫీజులు చేయాలా, ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రావాలని చెప్పి మీ ప్రభుత్వమే ఈరోజు లక్షలు విద్యార్థుల నుండి వాళ్ళ తల్లిదండ్రులు రక్తంలాగా జలగల్లాగా పీడిస్తున్న ప్రభుత్వం ఈరోజు పాఠశాల మీద కళాశాల మీద చర్యలు తీసుకోకుండా విద్యార్థి సంఘాలు రాకూడదని చెప్పేసి హుకుం జారీ చేయడం ఇది చాలా దౌర్భాగ్య విషయం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో శ్రీవారి భక్తులపై ఆటో డ్రైవర్ల దాడులు పెరుగుతున్నాయని, వీరిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకి వినతిపత్రం ఇచ్చారు. మన పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో భక్తుల మీద జరిగినటువంటి దాడి యావత్ హిందూ ప్రపంచం దాన్ని తీవ్రంగా గర్హిస్తోంది. అయితే ఎఫ్ఐఆర్ చేశారని తెలిసింది. ఏదో నామకే వాస్తే ఎఫ్ఐఆర్లు చేసి కంటితుడుపు చర్యలు కాకుండా అలాంటి భక్తుల మీద, ప్రపంచ హిందువుల మనోభావాల మీద దెబ్బతీసేటువంటి రాక్షసులకి సరైన శిక్ష వేయాలి. వాళ్ళని అర్జెంటుగా అరెస్టు చేసి హిందువులకు మనోభావాలని రక్షించాలని కోరుకుంటున్నాం. ఈరోజు క్షేత్రానికి వచ్చేటువంటి భక్తుల మీద దాడి జరుగుతుందంటే కేవలం ఆ భక్తులకు మాత్రమే కాదు, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం చూస్తే కనుక ఎక్కడెక్కడైతే దేవాలయాల్లో హిందువుల యొక్క రద్దీ పెరుగుతూ ఉందో అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడికి భక్తులు రావటం మానేస్తారని చెప్పేసి తిరుమలకు వచ్చేటువంటి భక్తులను చూసి ఓడలేక మత మార్పిడి వ్యవస్థ పరమతస్తులు కలిసి కుట్రగా భావించవచ్చు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ నెల 12వ తేదీ తలపెట్టిన
తిరుపతి పర్యటన మహాసభలను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్, అజయ్ కుమార్ తదితరులు ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతోటి మాధవ్ గారు తిరుపతి జిల్లాలో అధికారికంగా పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన యొక్క వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క వారసులు, దాని యొక్క హక్కుదారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి నిధుల ప్రగతి యొక్క హక్కుదారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని సగర్వంగా చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సారథ్యం. రానున్నటువంటి స్థానిక ఎన్నికల నుంచి ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా తీసుకెళ్లేందుకు తీసుకున్న సంకల్పమే ఈ సారథ్యం. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, కాళశ్రీ కావచ్చు, ఇట్లా తిరుపతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల పైన కూడా భారతీయ జనతా పార్టీ పట్టు సాధించేందుకు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రయత్నమే ఈసారి. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో బీట్ నిర్వహించారు. ఎస్పీ యూనివర్సిటీ పరిధిలోని తుమ్మలగుంట విలేజ్, తుమ్మలగుంట ఫ్లైఓవర్, వెటర్నరీ కాలేజ్, తుడా స్టాఫ్ క్వార్టర్స్, ఎల్ఎస్ నగర్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో పోలీసులు బీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తుమ్మలగుంట ఫ్లైఓవర్ కింద 7 యువకులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ యాక్టివా ద్విచక్ర వాహనంపై ఫోటోషూట్ చేస్తున్న దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు కనిపెట్టారు. దీంతో వెంటనే డ్రోన్ సిబ్బంది ఎస్వీయు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడం జరిగింది. స్పందించిన ఎస్వీయు పిఎస్ పోలీసులు వాహన సోదరులకు ఇబ్బంది కలిగించే ఫోటోషూట్ చేస్తున్న యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి ఇలాంటివి మరోసారి పునరావృతం అయితే సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని యువకులను హెచ్చరించి పంపారు. తిరుపతి జిల్లాలో ప్రతి నెల 15వ తేదీ వరకు కూటమి ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి గత నెల 65,000 మందికి బియ్యం ఇవ్వకపోవడం దారుణమని సిపిఎం ఆధ్వర్యంలో పౌర సరఫరాల అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రేషన్పై డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ప్రతి నెల 10% అధికంగా బియ్యాన్ని దుకాణాలకు పంపుతామని పౌర సరఫరాల అధికారి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతి నగర కార్యదర్శి వేణుగోపాల్, లక్ష్మి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆ బియ్యం తీసుకునే పేదవాళ్ళ పట్ల కొట్టాము. ఈ ప్రభుత్వ పరం అయిపోయింది. ఈ ప్రభుత్వానికి ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మాట ఎందుకు చెప్పాలా, లేకపోతే ఈరోజు ఈ రకంగా వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. డిఎస్ఓ గారు ఈ నెలలో అందరికీ అదనంగా 10% రేషన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వాల. ఈరోజు ఇప్పటికే అనేక షాపుల్లో రేషన్ అయిపోయిందని చెప్పి రేషన్ కార్డుదారులు ఆఫీస్ చుట్టూ తిరుక్కొని అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ కార్యాలయాలు పనిచేయడం లేదు, అడిగే నాదులు లేడు, తనిఖీ చేసే పరిస్థితి లేదు. రేషన్ షాపులు పోయి కొత్తలు సక్రంగా ఇస్తున్నారా లేదా చూసే నాదులు లేడు. అంతా కూడా చాలా దుర్మార్గంగా ఈ రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం పట్ల కూడా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఈ జిల్లాలో ఈరోజు మొత్తం కూడా అందరికీ రేషన్ బియ్యం అందేటట్టుగా చర్యలు తీసుకోకపోతే మొత్తం అన్ని రేషన్ షాపుల దగ్గర పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ముట్టడి చేయాల్సి వస్తుంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో శ్రీవారి భక్తులపై ఆటో డ్రైవర్ల దాడులు, గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పులపై మీడియా అడిగిన ప్రశ్నలకు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ స్పందించి మాట్లాడారు. కొంతమంది చేసేటువంటి ఈ కార్యక్రమం వల్ల మన ఊరికి, నగరానికి చెడ్డ పేరు వస్తుంది. దాన్ని నివారించే దానికోసం మనం అందరం కూడా సైనికులు కావాలి. కేవలం పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఎలాంటి భేషజాలు లేకుండా, కనికరం లేకుండా వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నాము. ఆ విషయాల పట్ల ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళు 10 మంది 15 మంది ఒక చోట స్టాండ్ లో ఉంటారు. మనం కావచ్చు, బయట ప్రాంతాలు వాళ్ళు 2 3 4 ఉంటారు. వచ్చేటువంటి వ్యక్తి అతను ఆర్టీఓ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పారిశ్రామికత ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా వస్తుంది. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ పట్ల దురుసుగా కానీ అమర్యాదగా ప్రవర్తించడం అనేది మన ఊరికి చెడ్డ పేరు వస్తుంది. ఆ రకమైనటువంటి ప్రవర్తన మానుకోవాలి. ఒకవేళ ప్రవర్తిస్తే మాత్రం చట్టం మరింత కఠినంగా పనిచేయాలని చెప్పి
మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అర్జీలు స్వీకరించి బాధితులకు సత్వరమే వారి సమస్యలకు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు శ్రీ సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఇలాగా నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టమని లాస్ట్ టైం సలహా ఇచ్చారు. మనం ఏదైతే అందరూ సుఖీభావ కార్యక్రమం చేసినప్పుడు నియోజకవర్గంలో సమస్యలు రెవెన్యూ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. రెవెన్యూ సమస్యలతో పాటు ఇరిగేషన్, అగ్రికల్చర్, అదేవిధంగా ప్రైమరీ సెక్టార్లో సమస్యలు, అదేవిధంగా ఇండస్ట్రీస్తో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా చెప్పుకొచ్చారు. సో ఆయన సూచనల మేరకు మనం ఒక సపరేట్ డే నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పీజీఆర్ఎస్ ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. వాళ్ళకున్న పని మీద ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్న కలెక్టర్ గారికి ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. వెరీ థ్యాంక్స్, వెరీ కైండ్ ఆఫ్ యూ కమ్ టు కాళహస్తి. ఇది ఒక కొత్త వరవడి. మనం కూడా ఏంటంటే ఇంతకు ముందర సీఎం గారు పెట్టారు, పాతకాలంలో ప్రజల వద్ద పాదలు అని చెప్పి రామారావు గారు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వీ విల్ గెట్ గవర్నెన్స్ టు ద కామన్ పబ్లిక్. అప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు కలెక్టర్ గారికి దగ్గర మాట తిరగాలని ఇబ్బంది పడతాం. అటు కాకుండా ఇమీడియట్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ 100 ప్రాబ్లంలో 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా సరే మీకు కూడా బట్టలు తగ్గుతుంది. యాజ్ ఎమ్మెల్యే నాకు కూడా బట్టలు తగ్గుతుంది. ఇది కొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు. సో వీఆర్ హ్యాపీ సార్. విల్ జస్ట్ గెట్ ఇట్ స్టార్టెడ్ సార్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హియర్. అన్ని డిపార్ట్మెంట్ వచ్చినారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. స్వాతంత్ర సమరయోధులు స్నేహం కోసం ప్రాణాలు బ్రిటిష్ వారి చేతుల్లో తునప్రాయముగా వదిలిన మరుదు సోదరుల విగ్రహావిష్కరణ చేయడం తన పూర్వజన్మ సుకృతమని శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, రాష్ట్ర ముద్లియార్ సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు. సోమవారం బుల్లెట్ సురేష్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ చిత్తూరు నగరం గంగినేని చెరువు ఒడ్డున ఏర్పాటు చేసిన చిన్న మరుదు పెరిమరుదు విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. మహారాజా మరుదు సోదరులు శివగంటి రాజ్యాన్ని 21 సంవత్సరాల పాటు పరిపాలించి ప్రజలకు మంచి పాలన అందించడం జరిగిందని అన్నారు. వీరపాండ్య కట్టబొమ్మన్ మరణానంతరం అతని సోదరుడు భూమా పాండ్యన్ తప్పించుకొని మరుదు సోదరుల వద్ద ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతుందన్నారు. వారిని విడిపించాలని బ్రిటిష్ వారు మరుదు సోదరులను ఆజ్ఞాపించగా ససేమిరా అనడంతో వారితో పాటు 500 మంది మరుదు సోదరుల వంశస్థులను బ్రిటిష్ ప్రభుత్వం ఒకే రోజు ఉరితీయడం జరిగిందన్నారు. ఇలాంటి వారి చరిత్ర తెలుసుకొని తాను వారి విగ్రహావిష్కరణ గావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని బుల్లెట్ సురేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలి, మురళీరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి రీఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని పరిశీలించి రీఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ రఘువంశీ సందీప్, డిఆర్ఓ నరసింహులు, ఎస్డీసీలు దేవేందర్ రెడ్డి, రోస్మన్ కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను నిర్దేశ గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను న్యాయమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధించిన జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కేవీపురం మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలో వి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వ్యర్థాలు చెరువులో కలవడం వల్ల బ్రాహ్మణపల్లి చెరువులో నీళ్లు కలుషితం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గ్రామస్తులకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. మా అతి దగ్గరలో విజే ఇన్ఫ్రాటెక్ క్వారీ ఉంది. దానివల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు, బాంబ్ బ్లాస్టింగు, దానివల్ల భయభ్రాంతికి గురవుతున్నాము.
అది వాళ్ళు వచ్చిన వ్యర్థ పదార్థాలు చెరువులోకి వచ్చేస్తున్నాయి. ఈనాటికి అలాగా ఉన్నాయి. అడిగితే వాళ్ళు దాన్ని క్వారీ ఇటాచి ఎత్తుకొచ్చి పూర్తి చేస్తున్నారు. డిమాండ్ ఏం లేదు, వచ్చిన చెరువులోకి పూర్తిగా ఎత్తేసే వాళ్ళ ఖర్చుతో ఎత్తేసేవి క్వారీ లైఫ్ లాంగ్లో ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా చేయాలి. రేణిగుంట పట్టణంలో గ్రామ దేవతగా వెలిసిన గంగమ్మ తల్లికి గంగ జాతర మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. గంగమ్మ జాతరలోని మొదటి రోజు సోమవారం అమ్మవారికి ప్రతిరూపమైన గేరిగను అలంకరించి అమ్మవారికి అత్తవారి ఇల్లైన గ్రామ చాకలి విశేష అలంకరణలో తలపై గేరిగను పెట్టుకుని డప్పుల దరువులు పంబల వాయిద్యాల నడుమ పట్టణంలోని ప్రతి వీధిలో ఊరేగారు. అడుగడుగున భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి కాయ కర్పూరాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి, సదాశివరెడ్డి, జ్యోతినారాయణ, ఉమేష్ ముదిరాజ్, లక్ష్మణ్ రెడ్డి, విఆర్ రావణ, చిన్నబాబు, సూరి, రేణు, భాస్కర్, వార్డు సభ్యులు ఎంజీ రాజేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,03,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,339 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,17,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 120 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారీ భూకంపంతో వణికిపోయిన టర్కీ, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు. లక్షలాది వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి, సుప్రీం సంచలన ఆదేశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, బాధితుల అర్జీల తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టండి, అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్న కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.